కాంగ్రెస్ బీఆర్ఎస్ నాకు పోటీనే కాదు, గతంలో కంటే ఎక్కువ మెజారిటీతో గెలుస్తా అని చెప్పేసి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అంటున్నాడు. గతంలో కంటే ఎక్కువ పోటీతో అంటే ఎక్కువ మెజారిటీతో గెలుస్తాడు. ఎట్లా గెలుస్తాడు? బండి సంజయ్ అన్న ఒక్కటే విషయం, నువ్వు ఒక బీసీ బిడ్డవు, నువ్వు తెలంగాణ రాష్ట్రానికి తెచ్చినటువంటి నిధులేంది, ముఖ్యంగా కరీంనగర్ తీసుకొచ్చినటువంటి నిధులేంది, నువ్వు బీసీ కార్డుతో గెలిచినటువంటి నీవు ఈ బీసీలకు సంబంధించిన కులగణన విషయంలో నువ్వేం మాట్లాడినావు పార్లమెంట్లో, ఆ విషయాన్ని చెప్పు. బీసీల ఆత్మగౌరవాన్ని తీసుకుపోయి అమిత్ షా చెప్పులు మోసి అమిత్ షా కాళ్ళ కాడ పెట్టినటువంటి బండి సంజయ్ రేపటి రోజున కరీంనగర్ నియోజకవర్గ ప్రజలు నిన్ను ఎంపీగా గెలిపించింది అమిత్ షా చెప్పులు మోయడానికా? అమిత్ షా చెప్పులు మోయడానికి కాదు కదా నిన్ను ఎంపీగా గెలిపించింది. నువ్వు చేయాల్సిన పని ఏంది? తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు మిగతా రాష్ట్రాలకు వచ్చినట్టుగా ఫండ్ మన రాష్ట్రానికి రావాలని చెప్పేసి ప్రయత్నం చేయాలి. ఒకవేళ చేయలేదు, కనీసం నీ కరీంనగర్ నియోజకవర్గానికైనా ఆ ఎంపీ నిధుల కింద మరిన్ని నిధులు తీసుకొచ్చి కరీంనగర్ అభివృద్ధి కోసం ఈరోజు కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే గజ్వేల్ తన నియోజకవర్గం గజ్వేల్ను ఎంత అభివృద్ధి చేసుకున్నాడు, కేటీఆర్ సిరిసిల్లను ఎంత అభివృద్ధి చేసుకున్నాడు, హరీష్ రావు సిద్దిపేటని ఎంత అభివృద్ధి చేసుకున్నాడు. మరి మిగతా నియోజకవర్గాలు అన్ని పక్కన పెట్టి ముందుగా వాళ్ళ నియోజకవర్గాలను మాత్రం కాపాడుకునేటువంటి ప్రయత్నం చేసిరు. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయినా కూడా వాళ్ళు ముగ్గురు మాత్రం వాళ్ళ స్థానంలో గెలిచిరు అని అంటే ఏంది అని అంటే ఆ నియోజకవర్గంలో వాళ్ళ మార్కు రాజకీయాలు ఉన్నాయి. కానీ నువ్వు చేసింది ఏంది అని అంటే నీ నియోజకవర్గంలో ఉన్న యువకులు మొత్తాన్ని గంజాయికి అలవాటు చేసి నీ వెనకాల తిప్పుకుంటున్నావు. ఈరోజు మీ నియోజకవర్గంలో కరీంనగర్ నియోజకవర్గంలో ఒక్కొక్క గ్రామంలో నువ్వు చేసిన అభివృద్ధి ఏందో చూయించు. కరీంనగర్ నియోజకవర్గంలోని ఎలకదుర్తి మండలంలో వల్బాపూర్ అనే గ్రామానికి నువ్వు ఎప్పుడైనా వచ్చినవా? ఒక ఎంపీగా గెలిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో ఒక్కో సంవత్సరానికి 360 రోజులు వేసుకున్న దాదాపుగా 16,000 రోజులు 15,000 రోజులు చిల్లరటువంటి రోజులలో ఒక్కో రోజున్న ఆ నియోజకవర్గంలో పలానా గ్రామానికి నువ్వు వచ్చినవా? నేను గ్రామాల పేర్లు వరుసగా చెప్తా, నువ్వు నియోజకవర్గంలో కనీసం అడుగు పెట్టినటువంటి గ్రామాలు ఎన్నున్నాయో లెక్క పెడదాం. మతం పేరుతో మామూలుగా మాట్లాడకుండా ఉండేటువంటి ఈయనే కరీంనగర్లో కొండగట్టులో చనిపోయినటువంటి బాధితుల కోసం నువ్వేం చేసినావు? కరీంనగర్లో ఉన్నటువంటి వేములవాడ రాజన్న దేవస్థానం కోసం నువ్వేం చేసినావు? కొండగట్టు కోసం నువ్వేం చేసినావు? జమ్మిగుంటలో ఉన్నటువంటి రామాలయం కోసం నువ్వేం చేసినావు? ఇవేమీ పట్టించుకోకుండా తెలంగాణలో ఏమనంటే చక్కగా చార్మినార్ కాడికి పోతావు, చార్మినార్ కాడ మళ్ళీ రాజకీయాలు చేయాలని ప్రయత్నం చేస్తావు. ఈరోజు కూడా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చాలా చేస్తున్నాడు బండి సంజయ్. కానీ ప్రజలు రెచ్చిపోయేటువంటి పరిస్థితులు లేక ఏం మాట్లాడానో అర్థం కాక, ఏం మాట్లాడానో ఏం గొడవ పెట్టానో అర్థం కాక, ఎక్కడైనా ఏదైనా చిన్న సంఘటన జరిగితే మొత్తం లొల్లి రాజేద్దామని చెప్పేసే ప్రయత్నంలో బండి సంజయ్ ఉన్నాడు. ఆ విషయాన్ని కూడా ప్రత్యేకంగా తప్పకుండా ఈ ఎన్నికలు అయిపోయేంతవరకు బండి సంజయ్ ఏ విషయాన్ని ఎట్లా రెచ్చగొట్టాలనే ప్రయత్నం చేస్తాడో మీ ముందుకు తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తాం. మరి లాస్ట్ టైం కూడా వేదిక మీద మాట్లాడుకుంటూ అసలు ఆయన మంచి ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు కన్ను తిరిగిపడ్డాడో తెలియదు. తర్వాత తెల్లారంగా పాట రాయించుకున్నాడు. పాట రాసి పోతే పోని ప్రాణాలు దేశం ధర్మం నేస్తాలు అని చెప్పేసి మొత్తం ఒక డీజే పాట పెట్టి కరీంనగర్ మొత్తాన్ని యువకులు మొత్తాన్ని రెచ్చగొట్టి ఊపించి ఈరోజు నువ్వు టికెట్లకు అంటే ఓట్లు వేయించుకున్న పరిస్థితి తెలియదా? ఆనాడు నీకు పొన్నం ప్రభాకర్ సపోర్ట్ చేసిందా, లేదంటే వినోద్ కుమార్ సపోర్ట్ చేసిందా, నువ్వు ఎట్లా గెలిచినావు ఏంది అనేది కూడా మొత్తం కరీంనగర్ ప్రజలందరికీ తెలుసు. మరి ఈరోజు నువ్వు ఇంతగానో మాట్లాడుతున్నావు కదా, ఇంతగానో నువ్వు కరీంనగర్లో ఎంపీగా గెలిచినావు, తర్వాత బీజేపీ పార్టీకి రాష్ట్ర అధ్యక్షునివైనావు. కనీసం గంగుల కమలాకర్ అక్రమంగా గుట్టల్ని తవ్వి ఈరోజు కరీంనగర్లో గ్రానైట్ క్వారీలను నడిపిస్తున్నటువంటి గంగుల కమలాకర్ మీద నువ్వు తీసుకున్నటువంటి చర్యలేదు అంటే ఆయనకు నీకు ఏ పొత్తు లేకపోతే, ఈరోజు గంగుల కమలాకర్కు నీకు ఇలాంటి సపోర్టు లేకపోతే, మీరిద్దరు ఎలాంటి సహాయ సహకారాలు లేకపోతే గంగుల కమలాకర్ విషయంలో నువ్వు ఏం చర్యలు తీసుకున్నావు? ఈరోజు కరీంనగర్ చుట్టుపక్కల గ్రామాల్లో మొత్తం రాళ్ళు కనబడకుండా చేస్తున్నటువంటి ఆ గ్రానైట్స్ మీద నువ్వు తీసుకున్న చర్యలు ఏమైనా ఉన్నాయా? ఈ విషయాలు మాట్లాడుకుందాం. కరీంనగర్ నియోజకవర్గానికి నువ్వేమేం చేసినావు, కరీంనగర్ నియోజకవర్గంలో ఏ మండలానికి నువ్వేం నిధులు తీసుకొచ్చినావు, మొత్తం నీ నియోజకవర్గంలో ఉన్నటువంటి పూర్తి ఎంపీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల కోసం నువ్వేం చేసినావు, ఒక్కో నియోజకవర్గం కోసం నువ్వేం చేసినావు, ఒక్కో మండలం కోసం, ఒక్కో గ్రామం కోసం, ఏ గ్రామాల్లో ఎంతమంది పేర్లు నీకు నోటికి తెలుసు అనే విషయాన్ని కూడా ఒకసారి మాట్లాడుకుందాం. ఎక్కడా కూడా నియోజకవర్గంలో ఏ నియోజకవర్గం కానీ ఏ మండలానికి కానీ ఏ విషయంలో కూడా అండగా లేకుండా కేవలం నీ దగ్గరికి వాళ్ళే వచ్చి కలిసి ఫోటోలు దిగి నేను బండి సంజయనం కలిసినా అని చెప్పేసి స్టేటస్ పెట్టుకునే పరిస్థితి తప్ప తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ నియోజకవర్గం నువ్వు ఎంపీగా గెలవడంలో అత్యంత వెనక్కి వెళ్ళిపోయిందనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఎందుకంటే నేను కూడా నీ నియోజకవర్గంలో నీకు ఓటర్ని కాబట్టి ఈ విషయాలను నాకు పూర్తిగా తెలుసు. మరి బండి సంజయ్ అన్న ఎట్టి పరిస్థితుల్లో కూడా
నువ్వు రాజకీయాలకు సంబంధించిన విషయంలో కరీంనగర్ నియోజకవర్గాన్ని మళ్ళీ 5 ఏళ్ల పాటు వెనక్కి పోయేటువంటి ప్రయత్నం చేయొద్దు. బండి సంజయ్ కరీంనగర్లో ఎంపీగా గెలిచిన తర్వాత అక్కడి విద్యా వ్యవస్థ కానీ, అక్కడ వైద్య వ్యవస్థ కానీ, అక్కడ ఏ రంగాన్ని చూసుకున్నా పూర్తిగా భ్రష్టు పట్టిపోయినాయి అనే విషయాన్ని కూడా మీ దృష్టి తీసుకొస్తున్నా.